హాయ్ హలో. ఇవాళ మా ఇంట్లో నేను చేసిన రెసిపీ రాగులతోనూ చిట్టి రాగులు ఒక కప్ అయితే తీసుకున్నాను. ఇందుకు గాను 2 రోజుల ముందుగా నేను ఒక నైట్ అయితే నానబెట్టాను. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ అయితే ఇలా కాటన్ క్లాత్లో చుట్టేసి మొలకలకు ప్రిపేర్ చేసి పెట్టాను. అవైతే నెక్స్ట్ డే నైట్కంతా మొలకలు అయితే ఇలా వచ్చేసాయి. అంటే ఇవాళ మార్నింగ్ అయితే మొలకలు చూస్తే ఇలా వచ్చాయి రాగులు. ఇంక ఇలా రాగులు మొలకెత్తించుకున్న తర్వాత వీటిని బాగా మిక్సీ పట్టుకోవాలి, లేదా మరపట్టించుకోవచ్చు. నేనైతే కొన్ని తీసుకున్నాను, మిక్సీ పట్టేసుకున్నాను. ఈ రాగులు అయితే చిన్నప్పుడు మా అమ్మ ఇలా మొలకెత్తించేసి తర్వాత రాగి జావ చేసేది. ఇవాళ అయితే నేను కొన్ని సేమ్యాలు తీసుకున్నాను, ఒక 1/2 కప్పు కంటే తక్కువే. ఇంకా ఈ సేమ్యాలను డ్రైగా వేపుకున్నాను. తర్వాత 1 కప్పు బెల్లం తీసుకున్నాను, దాన్ని వాటర్తో ఫిల్టర్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. మళ్ళీ అదే కడాయి అలా కడిగేసుకొని 1 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. లీటర్ కానీ ఇంకా కొంచెం లీటర్ ఎక్కువైనా తీసుకోవచ్చు. నేను లీటర్ వాటర్ తీసుకున్నాను. ఇంకా అందులో కొన్ని సగ్గుబియ్యము, కొన్ని సేమ్యాలు కలిపేసుకొని ఈ కడాయిలో అయితే వేసుకున్నాను. ఇవి బాగా ఉడికి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనము పక్కకు పెట్టుకున్న బెల్లం వాటర్ అయితే వేసుకున్నాను. ఇంక ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత మనం ఫైనల్గా ఈ రాగిపిండి మిక్సీ వేసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ రాగిపిండి కూడా వేసి కలబెట్టుకోవాలి. ఇంకా మన రాగి జావా అయితే రెడీ అయిపోయింది. మా ఊర్లో అయితే ఈ రాగి జావా కొంచెం సేమ్యాలు వేసి స్ట్రీట్ ఫుడ్ లాగా అమ్మేవాళ్ళు, రాగి జావా టీ మాదిరిగా. ఇంకా ఇవాళ అయితే నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. ఈవినింగ్ మా పిల్లలు వచ్చేసరికి ఈ రాగి జావా అయితే చేశాను. అందులో ఏమంటే కొన్ని సేమ్యాలు వేశాను, కొంచెం సగ్గుబియ్యం వేశాను, అంతే అండి. ఇంక వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు మా అమ్మ అయితే ఈ రాగులను ఇలా మొలకెత్తించి పక్కకు పెట్టేసుకొని ఇసురాయిలు అయితే బాగా విసిరేది. ఆ తర్వాత దాన్ని రాగి జావగా ప్రిపేర్ చేసేది మార్నింగ్ అయ్యేసరికి. ఇక నేనైతే ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు మా అమ్మ అయితే గుర్తొచ్చింది. ఇంక ఇవాళ స్నాక్స్గా అయితే సీతాఫలం పండ్లు ఇంటి దగ్గరకు వచ్చాయి, ఇంకా ఈ రాగి జావా. బాయ్.